దేహంలో జీవుడు ఉండగానే ఆ సుఖాలను సౌఖ్యాలను అనుభవించి ఇహాన్నే పరంగా ఇలాతలాన్నే స్వర్గతుల్యంగా చేసుకోవడం ఉత్తముల లక్షణం. మీ ఆశ్చర్యాన్నే నా ఆనందంగా మలుచుకుంటాను. ఆ ఆనందార్ణవంలో మిమ్ములను ముంచి ఆనందింపచేయటానికే నేనొచ్చాను. ఇది అరిహంతుని మార్గం, ఏ అభ్యంతరాలు పూజలు లేని ఆనంద మార్గం. రండి, చేరండి, అనుసరించండి, ఆచరించండి, ఆనంద శిఖరాలను అధిరోహించండి. సకలం ఆనందమయం, సర్వం ఆనందమయం. ఆనందం శరణం శరణం, అరిహంత శరణం శరణం. స్వధర్మాన్ పరిత్యజ్య గురుధర్మం ఏవ శరణం శరణం. ఇక చాలే ఆపవయ్యా కపట సన్యాసి, నీ పోతను. ఏదో సర్వసంగ పరిత్యాగులు ప్రజలకు మంచి బోధిస్తారు కదా అని చెప్పి ఆశ్రయిస్తే నువ్వు మా వాళ్లకు బోధించేది ఇదా? ఈ విషయం మా మహారాజు వారికి తెలిస్తే నీకు మరణశిక్ష విధిస్తారు, జాగ్రత్త. ఎంత చూస్తున్నారా, విచిత్రం చూస్తున్నారా? పండు, ఇతని బోధనలు వినదగినవి కాదు, ఆచరించదగినవి ఎంతకంటే కాదు. నీకే చెప్పేది, వెళ్ళండి. నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు నమస్సులు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నారాయణ. అరిహంత, ఇక్కడ వేదధర్మం మహావృక్షంలా వేళ్ళూనింది. దాన్ని ఛేదించడం అంత సులభం కాదు సుమా. అవును, మీరన్నది యథార్థమే. మరి కర్తవ్యం? సామాన్యులను మార్చడం మార్చడం సులభమే. కాని త్రిపురాసురులు శివపూజా దురంధరులు, ధర్మపరాయణులు. అందుకని మన ప్రయత్నాన్ని మొదట అటు నుంచి ప్రారంభించడం మంచిదేమో. అవును, మంచి ఆలోచన. రాజానుమతో ధర్మ. రాజే మన మార్గాన్ని అనుసరించినప్పుడు పురము అంతఃపురము అంతా మనకు దాసానుదాసులవుతారు. నారాయణ. కానీ ఈ కార్యాన్ని చక్కబెట్టగలవారెవరు? ఇంకెవరు? నేనే గురువరా. మీరా మునీంద్ర? అవును అరిహంత. ప్రథమంగా నేను మీకు శిష్యుణ్ణై మీ మతాన్ని స్వీకరిస్తాను. బ్రహ్మమానసపుత్రుడు, బ్రహ్మచర్య దీక్షా పరతంత్రుడైన ఈ నారదుడే మీ దారికొచ్చినప్పుడు మీ మతం ఎంత గొప్పదో అని భ్రమిస్తారు త్రిపురాసురుడు. దాంతో మన కార్యం సాఫల్యమవుతుంది. చక్కని దారి. త్రిపురాసురులను చక్కపెట్టడానికి మీరు పన్నిన మంత్రాంగం ప్రశంసనీయం. నారాయణ, ఇది వైష్ణవ మాయ, విష్ణువే బోధించిన మార్గం. ఇక నేను అరిహంత దాసుడనై ఈ సన్యాసానికే సన్యాసం పలికి సర్వభోగాలకు నిలయమై భోగినై త్రిపురాసురులను దర్శిస్తాను. ఆపై అంతా విష్ణు కటాక్షం. ఆశీర్వదించండి గురువరా. జయ అరిహంతాయ నమః. నారాయణ నారాయణ. ప్రభు, మన నగరానికి ఎవరో వింతస్వాములు తమ శిష్యులతో వచ్చారు. శివారాధన మానమని, యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఫలితం లేదని, బొందిలో ప్రాణమున్నంత వరకు యథేచ్ఛగా భోగించమని బోధిస్తున్నారు. వారి వచనాలు ప్రవచనాలు నచ్చిన వారు తండోపతండాలుగా వారిని అనుసరిస్తున్నారు. ప్రభు ఆజ్ఞ అయితే తక్షణం వారిని ప్రభువుల వద్దకు ప్రవేశపెడతారు. జయ అరిహంతాయ నమః. అస్మద్దేవాయ నమః. ఆనందదాయకాయ నమః. కలిధర్మం ఏవ శరణం శరణం, గురుధర్మం ఏవ శరణం శరణం. జయ అరిహంతాయ నమః.
నారద మునీంద్రుల ప్రణామములు. అరిహంత కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. ఆశీనులు కండి. జయ అరిహంతాయ నమః. కలిధర్మం ఏవ శరణం శరణం, గురుధర్మం ఏవ శరణం శరణం, మమ ధర్మం ఏవ శరణం శరణం. జయ అరిహంతాయ. నారద మునీంద్ర, ఈ శిరోజాలంకరణేమిటి? తులసిమాలలు వీడి ఈ పూలమాలలు ధరించడమేమిటి? కాషాయ అంబరాలు త్యజించి ఈ పట్టు వస్త్రాలు కట్టడమేమిటి? హరినామస్మరణ వీడి కొత్త జపమేమిటి? అంతా విచిత్రంగా ఉంది. ఇప్పుడు నా పేరు నారదుడు కాదు, అరిహంత దాసు. రాక్షసేంద్ర, ఇన్ని వత్సరాలు పెడదారిలో ఉన్నాను. గురువు గారి ధర్మమాని ఇప్పుడు రహదారికెక్కినాను. ఈ రాజమార్గం బహురమ్యంగా ఉంది. ఏమేమి గురువును మార్చి పేరును మార్చి కొత్త రూపం ఎత్తారా? జయ అరిహంతాయ నమః. ఇన్నాళ్ళు ఆ నారాయణ స్మరణ చేశాను. ఏం లభించింది? నిలకడలేని జీవితం, సుఖం లేని బ్రతుకు. ఈ కొత్త మతం దొరికింది. జయ అరిహంతాయ నమః. కోరినవన్నీ దొరుకుతున్నాయి. శివ శివ, ఇదేం మార్గం స్వామి? రాసమార్గం రాక్షసేంద్ర. అష్టాక్షరీ మంత్రం కన్నా మహత్తరం, పంచాక్షరీ మంత్రం కన్నా పరమ పవిత్రం. ఐహిక జీవనాన్ని ఆనందమయం చేసే త్రిసూత్ర మార్గం. భుజించు, భోగించు, విహరించు అంటే యథేచ్ఛగా భుజించు, ఆనందమయంగా భోగించు, స్వేచ్ఛగా విహరించు. జయ అరిహంతాయ నమః. జయ అరిహంతాయ నమః. మరి ఆముష్మికం సంగతేమిటి? జయ అరిహంతాయ నమః. మోసం, అంతా మోసం. ఆముష్మికము లేదు, స్వర్గనరకాలు లేవు, పునర్జన్మ లేదు. సర్వం వేదధర్మం బోధించే త్రిమూర్తుల కల్పన అంతే. ఒకరు సృష్టికర్తట, ఇంకొకరు స్థితికర్తట, మరొకరు లయకారకుడట. రాక్షసేంద్ర, మా తండ్రి జగన్నాటక సూత్రధారి అయిన మా తాత శివుడు కలిసి ఆడుతున్న కపట నాటకమిది. ఎంత మాట, ఎంత మాట! త్రిమూర్తులనే నిందించడమా? మహాపాపం, మహాపాపం. అలా అనుకున్న వారిది అధోగతే. మీ ఇష్టం. వింటే బాగుపడతారు, బ్రతికున్నన్నాడు భోగిస్తారు, లేదా మీ కర్మ. నారద మునీంద్ర, అరిహంత దాసు. అదే అదే అరిహంత దాస. నమ్మడానికి నమ్మకపోవడానికి కూడా మనసు అంగీకరించడం లేదే. ఇన్ని వత్సరాలు బురదలో పొరలాడినట్టుగా బ్రతికిన బ్రతుకు అంత సులువుగా నమ్మనివ్వదు. మారడం కష్టమే. కూపస్థ మండూకం అదే సర్వం అనుకుంటుంది. బయటపడితే కదా విశాల విశ్వదర్శనమయ్యేది. అంతేనా స్వామి? అంతే. ఇంతకు మించిన మార్గం లేనే లేదు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నన్ను విశ్వసించి నా వెంట వస్తే ఆ పురుషోత్తముణ్ణి దర్శించనూవచ్చు, అరచేతిలో స్వర్గాన్ని చూపించే మార్గం అనుసరించనూవచ్చు. లేదా మీ కర్మ మీది, నా దారి నాది. ఏదో అయిన వారని, అంతో ఇంతో కావలసిన వారని నేను తరిస్తున్న మార్గాన్ని మీకు చూపించి తరింపచేయాలని వచ్చాను. వినకపోతే నేనేం చేయను? మీ దారి మీది, నా దారి నాది. జయ అరిహంతాయ. ఆగ్రహించకండి మునీంద్ర. అరిహంత దాసు, అరిహంత దాసు, మీరింతగా బోధిస్తున్నారు కాబట్టి ఆ మహాభాగుల దర్శన భాగ్యం మాకు కలిగించండి స్వామి. కలిగిస్తాం, కలిగిస్తాం. ఇది ఉత్తముల లక్షణము. జయ అరిహంతాయ నమః. స్వర్ణనగర వాసులారా, శ్రద్ధాశక్తులతో ఆలకించండి. స్వర్గనరకాలు లేవు, పాపపుణ్యాలు లేవు, పునర్జన్మ లేదు. ఈ జన్మే మొదటిది, చివరిది. ఈ లోకమే సుఖాల నిలయం. దైవ చింతన, దైవారాధనలతో శరీరాన్ని శుష్కింపచేయటం మూర్ఖత్వం, అజ్ఞానుల లక్షణం. అనుభవమే ఆనందం. కడుపు నిండా భుజించండి, తృప్తి తీరా భోగించండి, యథేచ్ఛగా విహరించండి, ఆపై కంటి నిండుగా నిదురించండి. శివుడు లేడు, విష్ణువు లేడు, బ్రహ్మ లేడు, అంతా కల్పన. అది విని మోసపోకండి. మీలోని కోపమే శివుడు, మీ ఆనందం
విష్ణు, మీ ఆలోచన బ్రహ్మ. జై అరిహంతాయ నమః. జై జై అరిహంతాయ నమః. జై గురువరాయ నమః. నమో నమః నమో నమః. భుజించు, భోగించు, విహరించు. ఈ 3 భోగాలు పుష్కలంగా లభిస్తున్నాయా నాయనా? ఆహా, దివ్యంగా లభిస్తున్నాయి గురువర్య. ఇక వీరు స్వర్ణపురాధీశులు తారకాక్షులు. వీరు వారి సోదరులు రజతపుర సమ్రాట్ విద్యున్మాలి, ఆయసపుర సమ్రాట్ కమలాక్షుడు. వీరు ముగ్గురు తమ దగ్గర శిష్యరికం చేయడానికి విచ్చేశారు. త్రిశరణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు, త్రిభోగ ప్రాప్తిరస్తు. స్వామి, అడిగానని ఆగ్రహం వద్దు, చెప్పకుండా దాటేనూ వద్దు. మీరు సర్వసంగ పరిత్యాగుల్లా కనిపిస్తున్నారు. మీ బోధనలు భోగలాలసత్వాన్ని, అలసత్వాన్ని, జిహ్వచాపల్యాన్ని చాటుతున్నాయి. అదేమిటి స్వామి? నాయన, మేము సర్వం శోధించిన తరువాతే ఈ మార్గాన్ని తొక్కాం. మా వేషభాషలు, మా రూపురేఖలు ఇట్లు లేకున్నా మమ్ములను అనుసరించువారు, మా బోధనలను విశ్వసించువారు ఉండరు. మీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి స్వామి. నిజమని విశ్వసించకపోతే నేను ఆ పదం విడిచి ఈ మార్గం పడతానా తారకాక్ష? లెస్స పలికావు నారదా. అరిహంత దాస, అరిహంత దాస. త్రిభోగ ప్రాప్తిరస్తు, త్రిభోగ ప్రాప్తిరస్తు. మహాప్రసాదం, మహాప్రసాదం. స్వామి, మమ్మల్ని ఈ దీక్షలో ప్రవేశించనివ్వండి. కానీ ఏమిటి నాయనా నీ సందేహం? మేము రాజులం, కాషాయాంబరాలు ధరించలేము. శిరోముండనం మాకు అలంకారం కాదు, అది క్లేశదాయకం. ఈ అభ్యంతరాలను మీరు మన్నించాలి. అదేమీ అభ్యంతరం కాదు. వేషభాషలు ముఖ్యం కాదు, అనుసరించటం ముఖ్యం, ఆచరించటం ముఖ్యం. మేము పాలకులం, త్రిపురాధీశులం. త్రికరణ సిద్ధిగా ఈ మతాన్ని స్వీకరిస్తున్నాం. మా అనుచరులు స్వీకరిస్తారు. సంతోషం నాయన, పరమ సంతోషం. మీ 3 నగరాలు మా ధర్మంతో శోభిల్లాలనే మా ఆశ. మీ బోధనలతో మమ్ము తరించనివ్వండి. జై అరిహంతాయ నమః. జై అరిహంతాయ నమః. జై జై అరిహంతాయ నమః. కలిధర్మం ఏవ శరణం శరణం, గురుధర్మం ఏవ శరణం శరణం. కలిధర్మం ఏవ శరణం శరణం, గురుధర్మం ఏవ శరణం శరణం. త్రిశరణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు, త్రిభోగ ప్రాప్తిరస్తు. నారాయణ నారాయణ. స్వాగతం నారదా, స్వాగతం. మహేశ్వర, మీ సూచన మేరకు వైష్ణవమాయ ప్రయోగించాను. విష్ణుమాయా ప్రభావితులైన త్రిపురాసురులు ధర్మభ్రష్టులైనారు. నిర్వ్యాపారులై నిరంతరం సుఖభోగాలకు దాసులైనారు. 3 నగరాల్లో అరాచకం ప్రబలింది. ధర్మకర్మాలు లేవు, యజ్ఞయాగాదులు లేవు. షట్కాల శివపూజా దురంధరులైన త్రిపురాసురులు నాస్తికులైనారు. ఎవ్వని కరుణా కటాక్ష వీక్షణాలతో అసురులు త్రిపురాసురులై ఇంతవరకు దైత్య సామ్రాట్టులై చతుర్దశ భువనాలను శాసించినారో, ఎవ్వని కృపా విశేషాన తారకాసుర పుత్రుల ప్రభ దశ దిశ విరాజితమై విరాజిల్లిందో అట్టి స్వామి సేవను విడనాడి ఆ చరణార విందములకు దూరమైన నాడే త్రిపురాసురులు తమ మరణానికి తామే ముహూర్తం నిర్ణయించుకున్నారు. మరణోన్ముఖులైన వారే మహేశ్వరి నింద కావిస్తారు. ఇది సత్యం, ఇది తథ్యం. నీవన్నది అక్షర సత్యం తల్లి. కాలమాసన్నమయ్యే వారు మహాకాలునితో తలపడదలిచినారు. ఇక అభవులు వారు భక్తులన్నమాట మరచి శాత్రవ సంహారానికి శంఖం పూరించడమే తక్షణ కర్తవ్యం. ఇక స్వామి త్రిపురాసురుల్ని నిర్జించి వేదధర్మాలను రక్షించాలి. భవతు నారద. కాని తపోబల సంపన్నులు అమోఘ వరప్రభావితులైన త్రిపురాసురులను జయించుట, వధించుట, వారిని వైష్ణవ మాయా ప్రభావితులను గావించి శివద్వేషులుగా పాపకర్ములుగా చేయునంతటి సులభ సాధ్యం కాదు. వారిని ఏకకాలాన ఏక ముహూర్తాన సంహరించాలి. అందుకు సూర్యచంద్రాగ్నులు, మహామేరువు వాసుకి, ధరణి చతుర్వేదాలు, బ్రహ్మ నారాయణుడు సహకరించాలి. ఎంతటి పాపకర్ములైనా
మరెంతటి దుర్మార్గ వర్తనులైన తపోబల సంపన్నులను తుదముట్టించుట సులభతరం కాదు. ఇంకెక్కడి తపోబలము? అరిహంత ప్రవచనాలు విని ధర్మ మార్గం విడిచిన నాడే అది నశించినది. ఇప్పుడు కేవలం వారు అసురులు అంతే. నిరంతర శివపూజా దురంధరులైన త్రిపురాసురులు స్వామివారిని మరచిన నాడే వారు మరణోన్ముఖులైనారు. ఇక పరమేశ్వరాజ్ఞను పాలించి సర్వులు సదాశివుని సేవకు ఆజ్ఞకు సంసిద్ధులు కావలసినది. విశ్వేశ్వరునకు త్రిపురాసుర వధలో సర్వులు సహకరించగలరు, సకలము సమకూరగలదు. అట్లే కాని నారద, త్రిపురాలు దగ్ధమవుతాయి, త్రిపురాసురులు మరణిస్తారు, సకల లోకాలలో శాంతి చేకూరగలదు. హర హర మహాదేవ్, స్మరహర మహాదేవ్, త్రిపురహర సంకల్ప జయ జయ మహాదేవ్. ప్రభు ప్రభు మ్మ్. విశ్వకర్మ లోకోత్తరంగా పరమశివునకు రథాన్ని సృష్టించిచ్చాడట. ఆహా, దాని దక్షిణ చక్రం సూర్యుడు, వామచక్రం చంద్రుడు, ద్వాదశాదిత్యులు, చంద్రుని షోడశ కళలు ఆ చక్రాల ఆకులట. ఆహా, అలాగా. ఉదయాచల అస్తాచల పర్వతాలు నొగలట. ఆహా, పంచభూతాలు రథబలంగా, వేదమంత్రాలు రథఘంటలుగా, అనంతుడు రథబంధంగా ఏర్పడ్డారు. ఎందుకురా ఈ సంరంభం? శివుడికి నందివాహనం చాలకనా ఈ అపూర్వ రథం? అభిజిల్లగ్నము ఆరంభమైంది. అవిగో పుష్పక ఆవర్తక మేఘాలు కుంభవృష్టి కురిపిస్తున్నాయి. దుర్వాస మునేంద్రులకు మహేంద్రుడి నమస్సులు. నీ దక్షతకు సామర్థ్యానికి గుర్తుగా ఈ విజయమాలను బహూకరిస్తున్నాను. ఏ సంపదను చూసుకొని గర్వించి మేము ప్రసాదించిన మంగళప్రదమైన విజయమాలను తిరస్కరించావో ఆ సకల సంపదలు సముద్రం పాలవుతాయి. ఇదే మా శాపం.